శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కర్కాటక రాశి వారి కోసం కొన్ని రహస్య తాళపత్ర పరిహారాలు ఇవ్వబడుతున్నాయి. అనేక సమస్యలతో బాధపడుతున్న కర్కాటక రాశి వారు ఈ పరిహారాలను పాటిస్తే సమస్యలు తగ్గిపోతాయి. పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో పుట్టినవారు, పేరు ప్రకారం ఈ నక్షత్రం అయినవారు, ఇంకా కర్కాటక లగ్నంలో పుట్టినవారు ఈ రహస్య తాళపత్ర పరిహారాలను నిరభ్యంతరంగా పాటించవచ్చు. భయం అవసరం లేదు. ఆర్థిక, ఆరోగ్య, వృత్తి, ఉద్యోగ, వివాహ, సంతాన సమస్యలతో బాధపడే కర్కాటక రాశి వారు ఈ రహస్య పరిహారాలను పాటిస్తే ఆయా సమస్యల నుండి సులభంగా బయటపడతారు. సంతానం లేనివారు, సంతాన రీత్యా ఇబ్బందులు పడేవారు వీటిని కనుక పాటిస్తే సమస్యలు తీరిపోతాయి. కనుక శ్రద్ధాభక్తులతో వీటిని ఆచరించండి. పెద్దగా ఖర్చు కూడా ఏమి ఉండవు, నియమ నిబంధనలు కూడా ఏమీ ఉండవు. కర్కాటక రాశి వారికి బాగా కలిసి రావాలంటే ప్రతిరోజు వెండి గ్లాసులో పాలని త్రాగుతూ ఉండాలి. అంటే మిల్క్ను ప్రతిరోజు వెండి గ్లాసులో తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా వెండిని ఎవరికి దానంగా కానీ గిఫ్ట్గా కానీ ఇవ్వకూడదు. కర్కాటక రాశి వారు సమస్యల నివారణ కోసం నెలకు సోమవారం తల్లి చేతుల మీదుగా అటుకుల్ని లేదా బియ్యాన్ని తీసుకోవాలి. వారం తర్వాత వాటిని తినవచ్చు. అంటే కర్కాటక రాశి వారు సమస్యలతో బాధపడుతుంటే నెలకు సోమవారం తల్లి చేతుల మీదుగా అటుకుల్ని లేదా బియ్యాన్ని తీసుకొని వారం తర్వాత వాటిని తినవచ్చు. ఈ విధంగా చేస్తే సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కర్కాటక రాశి వారికి బాగా కలిసి రావాలంటే ప్రతి ఉగాది రోజు తల్లి చేతుల మీదుగా వెండికాయని తీసుకుని దగ్గర ఉంచుకోవాలి. ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. అంటే ప్రతి ఉగాదికి తల్లి చేతుల మీదుగా వెండి సిల్వర్ కాయిన్ ఒకటి తీసుకుని దగ్గర ఉంచుకుంటే ఆ సంవత్సరం వారికి బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తరచూ పక్షులకు ఆహారాన్ని సమర్పించాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే వారికి చాలా సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజు చనిపోయిన పెద్దలను తలుచుకుంటూ పక్షులకు ఆహారాన్ని ఇస్తూ ఉంటే పితృదేవత శాంతి కలుగుతుంది. తద్వారా వంశం వృద్ధి చెందుతుంది. ఇంకా అనేక సమస్యల నుండి బయటపడతారు. ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత వచ్చే మొదటి సోమవారం రోజు బ్రాహ్మణునికి కానీ లేకపోతే పేదలకు కానీ రాగి, బెల్లం, గోధుమలను దానం ఇస్తే రుణ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉండవు. అంటే ప్రతి ఉగాది తర్వాత వచ్చే మొదటి సోమవారం రోజు బ్రాహ్మణునికి కానీ లేకపోతే ఎవరైనా పేదలకు కానీ రాగి, బెల్లం, గోధుమలను దానం ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే రుణ సమస్యలు ఉండవు, ఆర్థిక సమస్యలు ఉండవు. కర్కాటక రాశి వారు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న నదీ జలాల్లో కాపర్ కాయిన్ అంటే రాగి నాణ్యాలను విసురుతూ ఉండాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు ప్రతి 6 నెలలకు ఒక సోమవారం రోజు పేదవారికి అన్నదానం కనుక చేస్తే ఆర్థిక రుణ సమస్యల నుండి బయటపడతారు. సమీపంలో ఉండే దేవాలయాల్లో కర్కాటక రాశి వారు సేవ చేస్తూ ఉంటే ఆరోగ్యం కుదురుపడుతుంది, కుటుంబ సమస్యలు తగ్గిపోతాయి. కర్కాటక రాశి వారు ప్రతిరోజు నిద్రించే సమయంలో అంటే రాత్రి సమయాల్లో దిండు కింద కాపర్ కాయిన్, రాగి కాయిన్ పెట్టుకొని పడుకుంటే నరఘోష, ఆర్థిక సమస్యలు, అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఉండవు. కర్కాటక రాశి వారు తల్లి పేరు మీదుగా వ్యాపారాలు చేసినా, ముఖ్యమైన పనులు చేసినా బాగా పైకొస్తారు. తల్లి మాటకు బాగా విలువ ఇవ్వాలి. తల్లిని బాగా చూసుకుంటూ ఉన్నట్లయితే కర్కాటక రాశి వారికి చాలా సమస్యలు తగ్గిపోతాయి. కర్కాటక రాశి వారు మంచినీటిని విరివిగా దానం చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తుంది. దైవ కార్యక్రమాల్లో, అన్నదానం చేసే సమయాల్లో, అదే ఆశ్రమాల్లో, ట్రస్టుల్లో మంచినీటికి సరిపడా ధనాన్ని వీరు ఇస్తూ ఉన్నట్లయితే కుటుంబ సమస్యలు ఉండవు. శుభకార్యాలు అంటే సంతానానికి శుభకార్యాలు అయితే వారికి కానీ శుభకార్యాలు త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. అందుచేత దైవ కార్యక్రమాలప్పుడు కానీ, దేవాలయాల దగ్గర కానీ, ట్రస్టుల్లో కానీ మంచినీటిని దానం ఇస్తూ ఉండాలి. లేదా మంచినీటికి సరిపడా ధనాన్ని ఇస్తూ ఉండాలి. కర్కాటక రాశి వారికి బాగా కలిసి రావాలంటే కుటుంబంలో సుఖశాంతులు ఉండాలంటే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. సదాచారాన్ని ఎప్పుడు పాటించాలి. పెద్దల మాటకు గౌరవం ఇవ్వాలి. కుందేళ్ళను కర్కాటక రాశి వారు ఎటువంటి పరిస్థితుల్లో గృహంలో పెంచకూడదు. చాలామంది ఇళ్లలో కుందేళ్ళను పెంచుకుంటూ ఉన్నారు. కర్కాటక రాశి వారు ఇళ్లలో కుందేళ్ళను కనుక పెంచుకున్నట్లయితే ఖర్చు బాగా అవుతుంది. ధనం ఇంట్లో నిలవదు. కాబట్టి కుందేళ్ళను ఎటువంటి పరిస్థితులు వెళ్ళి పెంచుకోకూడదు.
కర్కాటక రాశి వారికి బాగా కలిసి రావాలంటే ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని చదవాలి. అదేవిధంగా నెలకు సోమవారం శివాలయం రుద్రాభిషేకం జరిపించి అన్నదానం చేస్తూ ఉంటే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. 4 క్యారెట్లు జాతి ముత్యమును వెండి లేదా బంగారులో కుడి చేతి ఉంగరం వేలికి కర్కాటక రాశి వారు ధరిస్తే బాగా కలిసి వస్తుంది, సమస్యలన్నిటి నుంచి బయటపడతారు. అదేవిధంగా దుర్గాదేవి వెండి ఉంగరాన్ని నిత్యం కుడి చేతి ఉంగరం వేలు కర్కాటక రాశి వారు ధరిస్తూ ఉన్నట్లయితే ఆరోగ్య సమస్యలు ఉండవు, నరఘోష ఉండదు. అదేవిధంగా వివాహాల శుభకార్యాలు సత్వరమే అయ్యే అవకాశం ఉంటుంది. నెలకు సోమవారం ఆవులకు ఆహారం సమర్పిస్తే ఆరోగ్యం, ధనలాభం వీరికి కలుగుతుంది. తీర్థయాత్రలు వెళ్లే వారికి చేతనైన మేరకు ధన సహాయం కర్కాటక రాశి వారు ఇస్తూ ఉన్నట్లయితే దైవకృప అపారంగా వీరిపై వర్షిస్తుంది. సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. కర్కాటక రాశి వారు సొంత ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటి పునాదులో వెండి ఇటుకను ఒకటి ఖచ్చితంగా పెట్టాలి. దాదాపు ఇది శంకుస్థాపన గుంటలో కనుక వెండి ఇటుకను, అంటే కర్కాటక రాశి వారు ఎవరైనా సరే ఇల్లు కట్టుకునే సందర్భంలో సొంత ఇల్లు కనుక కట్టుకుంటే శంకుస్థాపన గుంటలో వెండి ఇటుకను కనుక పెట్టినట్టయితే ఆ ఇంట్లో సుఖం, శాంతి రెండు ఉంటాయి. పేదవారికి వైద్య సహాయం, మందుల సహాయం, లేకపోతే మందులకి అయ్యే ఖర్చులు కనుక వీరు ఇస్తూ ఉన్నట్లయితే సకల అరిష్టాలు వీరికి నశిస్తాయి. కర్కాటక రాశి వారు 2వ నెంబర్ని లక్కీ నెంబర్గా తీసుకోవాలి. అలాగే ఎల్లప్పుడూ తెలుపు రంగు దుస్తులు ధరించాలి. లేదా తెలుపు రంగుకు సంబంధించిన వస్తువులు, పెన్ను కానీ ఇంకేదో పర్సు కానీ ఎటువంటిదని దగ్గర ఉంచుకోవటం మంచిది. అదేవిధంగా వీరికి సోమవారం బాగా కలిసి వస్తుంది. ప్రతి నెల 2, 11, 20 తేదీల్లో ముఖ్యమైన పనులు వీరు ఆచరించాలి. ఈ పరిహారాలన్నీ ఎవరికి వీలైన వారు ఆచరించవచ్చు. ఎటువంటి నియమాలు ఉండవు, పెద్ద ఖర్చు కూడా ఏమీ అవ్వదు. పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో పుట్టినవారు లేదా ఈ నక్షత్రాలు నామ నక్షత్రాలు అయినవారు, కర్కాటక లగ్నంలో జన్మించిన వారు ఈ పరిహారాలను పాటిస్తే వివాహం కాని వారికి వివాహం అవుతుంది, ఉద్యోగం సమస్యతో బాధపడే వారికి ఉద్యోగం అవుతుంది. ఇంకా అనేక రకాలైన సమస్యల నుండి వీరికి ఉపశమనం ప్రాప్తించే అవకాశం ఉంటుంది. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపా సిద్ధిరస్తు. స్వస్తి.